హాయ్ అండి. వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీ సండే అండి అందరికీ. సండే ఏంటి స్పెషల్ మీ ఇంట్లో? నేనైతే చికెన్ చేశానండి. ఈరోజు అయితే మీకు చిల్లీ చికెన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిందైతే చికెన్ని నీట్గా కడిగేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారము, మిరియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కప్పు పెరుగు, చికెన్ని చూసుకొని వేసుకోవాలండి. పెరుగు అయితే ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టైం ఉంటే కనుక మీరు 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది చికెన్. చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ మటుకైతే ఫ్రిడ్జ్లో చేస్తే బాగుంటుంది. ఇంక ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మీకు ఇష్టం ఉంటే కూడా కలర్ యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలర్ లేదా కార్న్ఫ్లవర్, కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా హాఫ్ లెమన్ వరకు నేను లెమన్ కూడా వేసేసుకున్నాను. ఇంకా కోటింగ్ పట్టుకోవడానికి మీకు ఇష్టం ఉంటే కనుక కార్న్ఫ్లవర్ వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటి పీసెస్ లాగా విడివిడిగా వేసుకొని సిమ్లో పెట్టుకొని లోపల కాలే అంతవరకు వేయించుకోవాలి. హైలో అయితే ఉంచొద్దండి. కొంచెం సిమ్లోనే బాగా వేయించుకోవాలి లోపల కుక్ అయ్యే వరకు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. నచ్చితే మటుకు లైక్ చేయకుండా వెళ్ళకండి. ఇంకా లో ఫ్లేమ్లోనే లోపల కుక్ అయ్యే వరకు వేయించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇది వేగిపోయినాక మనం ఇలా పక్కకు తీసేసుకోవాలి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా వెరైటీగా పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా బాబు అయితే ఆ రోజు చాలా నచ్చిందని పీసెస్ తినేసేసాడు. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ కాగానే ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా తీసుకోవాలండి. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో మనము క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. క్యాప్సికము, క్యాబేజీ సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది ఆనియన్స్ కొద్దిగా వేగగానే ఉల్లి పొరక వేసానండి నేను. స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునేవి లైట్గా కొద్దిగా ఆయిల్లో వేగేంతవరకు, పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. సన్నగా తురుముకున్న క్యారెట్, ఇవి కొంచెం మామూలుగా మరీ రోస్ట్గా వేయించుకోవద్దు. కొద్దిగా సాఫ్ట్గా వేగే వరకు ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇంకా ఇందులో ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, ఇంకా మనం గ్రీన్ చిల్లీ సాసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు సోయా సాస్, ఇంక ఇప్పుడు కొద్దిగా టమాటో సాస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి.
ఇంక ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ కూడా ఆనియన్స్కి దీనికి అంతా పట్టుకుంటుంది మంచిగా. ఇందులో క్యాప్సికమ్ కొద్దిగా క్యాబేజ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేను వేయలేదు. ఇంకా ఇది కొంచెం గ్రేవీ థిక్గా కావడానికైతే కొద్దిగా కార్న్ఫ్లవర్లో వాటర్ వేసేసుకొని కలుపుకొని ఇప్పుడు అందులో మిక్స్ చేసేసుకోవాలి. అది కొంచెం కలిపి కొద్దిగా వేడి కాగానే ఇది కొంచెం ఉడకగానే మనం వేయించుకున్నవి చికెన్ ఇప్పుడు ఇంకా ఈ గ్రేవీ దాంట్లో కూడా మనము కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ కొంచెం కొంచెం వేసుకోవాలండి. కొద్దిగా ఈ గ్రేవీ కూడా స్పైసీగా అవుతుంది. కొద్దిగా వెనిగర్ వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుంటారు. నేను కొద్దిగా షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే సాస్లో ఉంటుంది కదండి స్వీట్నెస్. ఇంక ఇప్పుడు అది కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సాఫ్ట్గా ఉంటుంది పీసెస్ అన్నీ కూడా. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసేయడమే. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. లైక్ చేయకుండానైతే వెళ్ళకండి ప్లీజ్. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సూపర్ సూపర్ టేస్టీ స్పైసీ చిల్లీ చికెన్ ఎలా వచ్చిందో కామెంట్లో మటుకు చెప్పండి. చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా ఇది ఆనియన్, లెమన్ వేసుకొని అలాగే తినేసేయచ్చు. రుమాల్ రోటీకి, నాన్కి ఇట్లాంటి వాటికి ఇది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్